రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలి పట్టణం వైకుంఠపురం మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం. ముస్లిం సోదరులందరికీ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు అని తెలిపారు. అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని కావలి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నాం అని నా గెలుపులో అండగా నిలిచిన కావలి నియోజకవర్గ ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు అని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ సలాం ఆహ్వానం మేరకు సోమవారం వారి ఇంటి వద్ద జరిగిన తేనేటి విందు కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా సలాం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు నగరంలో రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బారాషాహీద్ దర్గాలో రంజాన్ ప్రార్థనలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అబ్దుల్ జలీల్, సయ్యద్ సమీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని, అదేవిధంగా ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయగిరిలోని ఈద్గా మసీదులో జరిగిన రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ సమాజ్ ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వమత ఐకమత్యం, సద్భావన, సర్వమానవ సమతకు ప్రతీక రంజాన్ పర్వదినం అని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం నాడు ఏపీ పోలీసులు చేరుకున్నారు. ఎల్ క్వార్చ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్నారని కాకాని ముందుగానే సమాచారం తెలుసుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాకానికి చెందిన 2 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఇళ్లలో ఒక్కరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించామని ఎస్ఐ హనీఫ్ తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం 2 అమలుపై కీలక ప్రకటన చేశారు. దీపం 2 పథకం లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య 2వ ఉచిత సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ దీపం 2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి. ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ కాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరికి చేరుతుంటాయి. మన యూపీ ఖాతాలతో అధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. మయన్మార్లో ఇటీవల భూకంపం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వేలాది మంది చనిపోగా కొన్ని వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే భూకంప ప్రభావంతో కొన్ని భవనాలు కుప్పకూలగా ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2056కి చేరగా 900 మంది గాయపడినట్లు సైనిక అధికారులు ప్రకటించారు. ఇంకా 270 మంది ఆచూకీ లభించాల్సి ఉంది అని తెలిపారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోపం P4 ప్రోగ్రాంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు. సర్వే, గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఉంచుతారు. లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో ప్రభుత్వం P4 ప్రోగ్రాంతో అనుసంధానిస్తుంది. సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారు పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. రష్యాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు చిక్కుకుంది. కారులో నుంచి దట్టమైన పొగ, మంటలు వెలువడ్డాయి. మాస్కోలోని లుబాంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ పేలుడు సంభవించింది. దీంతో పుతిన్ వినియోగించే అరసరమర్ లిమోజిన్ కారు మంటల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నపిల్లలు ఇద్దరు ఫెంటాస్టిక్ గా పంపిస్తారు. చాలా చాలా బాగా చేశారు. అంత అర్థం చేయటం కానీ ఆ సెటిల్ ఎక్కడ ఓవర్గా చేయకుండా అది లోపల ఎంత మదన పడతారో కళ్ళల్లో కొట్లు నుంచిగా చెట్టున్న చీర కళల్లో అది కనబడుతుంటే మనకి చాలా గుండె పీడేస్తుంది. అంత బాగా చేశారు. ఎక్కడ ఓవర్ చేయలేదు. పూర్వతరంగా మాసిగా చేశారు.